హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్. ఈరోజు మనం చేసుకోబోయేది యాష్ గర్డ్ దాల్ అండి. దీన్ని బూడిద గుమ్మడికాయ పప్పు అని కూడా అంటారు. దీనికి కావలసిన పదార్థాలు: ముందుగా బూడిద గుమ్మడికాయను బాగా కడిగి తొక్క తీసి గింజలు లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కందిపప్పు, కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, తాలింపు కోసం పసుపు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్ మరియు ఇంగువ. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో నానబెట్టుకున్న కందిపప్పు, కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు, టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, 2 టీ స్పూన్ల కారం, స్పైసీ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొంచెం కారం వేసుకోవచ్చండి, 1 టీ స్పూన్ ఉప్పు, కొంచెం పసుపు, తగినన్ని నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని 4 విజిల్లు పెట్టుకోవాలి. 4 విజిల్ల తర్వాత చూడండి, పప్పు బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ పప్పుని తాలింపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువ, కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపు మిశ్రమాన్ని పప్పులో వేసుకోవాలి. అంతే అండి, యాష్ గర్డ్ దాల్ రెడీ అయిపోయింది. ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేయండి. Thanks for watching the video. Please subscribe to my channel Easy Cooking.